దక్షిణ కొరియాలో జిండో అనే సముద్రం ఉంది. ఈ సముద్రాన్ని అక్కడి వాళ్ళు మిరాకిల్ సీ అని పిలుస్తారు. ఎందుకంటే దీంట్లో జరిగే అద్భుతం వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఈ జిండో సముద్రం మధ్యలో 2 భాగాలుగా చీలి దారిస్తుంది. అలా జిండో ద్వీపం నుంచి మోడో ద్వీపం వరకు ఈ దారి ఏర్పడుతుంది. ఓ గంట సేపు అలా ఉండి మళ్లీ మామూలు స్థితికి వచ్చేస్తుంది. వింటుంటేనే థ్రిల్లింగ్ గా ఉంది కదా. అదే ఈ జిండో సముద్రం ప్రత్యేకత. ఇదేదో సినిమాలో చూపించే గ్రాఫిక్స్ కాదు, ఏఐ అంతకంటే కాదు, నిజంగా స్వయంగా ప్రకృతి సృష్టించిన అద్భుతం. ఈ మిరాకిల్ సీ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దక్షిణ కొరియాలోని జిండో సముద్రంలో సంభవించే ఒక అరుదైన ప్రకృతి వింత ఇది. జిండో సముద్రం అనేది దక్షిణ కొరియాలోని జిండో ద్వీపం దగ్గర ఉన్న ఒక సముద్ర భాగం. ఈ ప్రాంతాల్లో సముద్రం 2 భాగాలుగా విడిపోతుంది. అక్కడ ఒక అద్భుతమైన ఇసుకదారి ఏర్పడుతుంది. ఈ ఇసుకదారి సుమారుగా 2.5 కిలోమీటర్ల పొడవు, 40 మీటర్ల వెడల్పు ఉంటుంది. అయితే ఈ దృశ్యం కేవలం 1 గంట మాత్రమే కనిపిస్తుంది. ఆ తర్వాత సముద్రం మళ్లీ తన సాధారణ స్థితికి చేరుకుంటుంది. ఈ మిరాకిల్ ఎప్పుడంటే అప్పుడు జరగదు. ఏడాదిలో ఒక నిర్దిష్ట సమయంలో, ముఖ్యంగా వసంత ఋతువులో జరుగుతుంది. అంటే మార్చి నుంచి జూన్ వరకు ఇలా జరుగుతుంది. ఈ వండర్ని చూస్తే ఓవైపు ఆశ్చర్యం, మరోవైపు ఆసక్తి కలగడం సహజం. ఇలాంటి విషయాలపై పరిశోధనలు చేసే వాళ్ళకి ఇంకా ఆసక్తి ఉంటుంది. ఈ దృశ్యంపై పరిశోధించడానికి వచ్చిన ఫ్రెంచ్ అంబాసిడర్ పీరే ల్యాండ్ అనే పరిశోధకుడు ఆశ్చర్యపడుతూ ఈ దృశ్యాన్ని బైబిల్ మోసెస్ సముద్రాన్ని చీల్చే సన్నివేశంతో పోల్చాడు. కొరియన్ మిరాకిల్ ఆఫ్ మోసెస్ అనే పేరుతో ఫ్రెంచ్ పత్రికలో ఒక వ్యాసం రాశాడు. దీంతో ఈ జిండో సముద్రం గురించి ప్రపంచమంతా తెలిసిందే. జిండో సముద్రం చీలిక గురించి దక్షిణ కొరియా సాహిత్యంలో ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. అందులో ఒక కథను మాత్రం అక్కడి స్థానికులు బలంగా నమ్ముతారు. ఒకప్పుడు జిండో ద్వీపంలో హోలాంగి అనే ఒక భయంకరమైన పులి నివసించేదట. ఈ పులి దాడుల నుంచి తప్పించుకోవటానికి ఈ ద్వీపవాసులు సముద్రం గుండా మోడో ద్వీపానికి వెళ్లేవాళ్లు. అయితే ఒక వృద్ధురాలు అనుకోకుండా వెనకబడిపోవడం వల్ల ఆమె భయంతో సముద్ర దేవతకు ప్రార్థన చేసింది. అప్పుడు సముద్ర దేవత ఆమెను రక్షించడానికి సముద్రాన్ని విభజించి ఒక దారిని సృష్టిస్తుంది. ఈ దారి ద్వారా ఆ వృద్ధురాలు మోడో ద్వీపానికి చేరుకుంటుంది. అక్కడి స్థానికులు ఈ కథనాన్ని నమ్ముతారు. నిజానికి ఇలా చీలిక రావటానికి ఆటుపోట్లలో వచ్చే మార్పులే కారణమని పరిశోధకులు చెబుతున్నారు. అంటే తీవ్రమైన ఆటుపోట్లు వచ్చినప్పుడు, అలాగే తక్కువ ఆటుపోట్లు వచ్చినప్పుడు మాత్రమే ఇలా జరుగుతుందని తేల్చారు. ఈ అరుదైన దృశ్యం సంభవించే సమయంలో స్థానికులు జిండో మిరాకిల్ సీ రోడ్ ఫెస్టివల్ పేరుతో ఒక పండుగ జరుపుకుంటారు. ఈ ఉత్సవంలో సాంప్రదాయ సంగీత ప్రదర్శనలు, స్థానిక వంటకాలు, సముద్ర దారిపై నడిచే అవకాశం వంటి అనేక కార్యక్రమాలు ఉంటాయి. ఈ ఉత్సవాన్ని చూడటానికి ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు. ప్రకృతి సృష్టించిన ఈ దృశ్యం నిజంగా అద్భుతమే. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి.